ఫ్రెండ్స్, దివంగత నటుడు ఒక గొప్ప వ్యక్తి మన 'కోట శ్రీనివాసరావు' గారు మనకి దూరమైపోయారు. పోయిన నెల జూలై 13వ తేదీన ఆయన చనిపోయారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయనకు చాలా ఎక్కువగా అనారోగ్యం చేయడంతో ఆయన హైదరాబాద్‌లోనే కన్నుమూయడం జరిగింది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన చనిపోయారు. జూలై 13న తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణించిన రోజుల వ్యవధిలోనే ఫ్యామిలీలో మరొక విషాదం చోటు చేసుకుంది. అయితే కోట శ్రీనివాసరావు గారి సతీమణి రుక్మిణి కన్నుమూశారు. కోట రుక్మిణి గారు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో అంటే సోమవారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కొద్దిసేపటి కిందటే రుక్మిణి గారి అంత్యక్రియలని పూర్తయ్యాయి. అయితే కోట శ్రీనివాసరావు గారు మరణించి కొన్ని రోజులకే ఆయన భార్య కూడా మృతి చెందడంతో ఫ్యామిలీ కోలుకోలేకపోతోంది. నిజానికి కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఎంతైతే బాధాకరమైన సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆయన భార్య రుక్మిణి గారు ఉన్నారు. అయితే రుక్మిణి గారు మూడో సంతానం జన్మిస్తున్న సమయంలో ఆవిడ డెలివరీ చేస్తున్న సమయంలో ఆవిడకు చాలా తీవ్రమైన మానసిక అన్‌స్టెబిలిటీ వచ్చిందనమాట. అంటే మెంటల్ అన్‌స్టెబిలిటీ వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో రుక్మిణి గారి మదర్ చనిపోయారు. అయితే కాన్పుల సమయంలో అటువంటి షాకింగ్ వార్త వినడంతో ఆవిడ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి కొన్నేళ్ల పాటు అంటే దాదాపుగా ఒక 10, 12 సంవత్సరాల పాటు ఇక కోట శ్రీనివాసరావు గారిని గుర్తుపట్టలేని స్థితిలోకి ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారే ఓర్పుతో, నేర్పుతో పిల్లల్ని పెంచుకుంటూ, తన భార్యకు సేవలు చేస్తూ, ఆయన బ్యాంక్ ఉద్యోగం చేస్తూ, ఇలాగా ఎంతో గొప్పగా ఆయన తన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆవిడ ట్రీట్మెంట్‌కి రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంక అప్పటినుంచి కూడా కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లో బాగా బిజీ అయిపోయారు. ఆ టైం నుంచి కోట రుక్మిణి గారే మొత్తం కోట శ్రీనివాసరావు గారి ఫ్యామిలీని అంటే ఆయన్ని కానీ, పిల్లల్ని గానీ చూసుకోవటం గానీ, చదివించటం గానీ ఇవన్నీ చేస్తూ జరిగింది. అయితే 2010లో కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకున్న ఏకైక కొడుకు అయిన ప్రసాద్ కోట ప్రసాద్ గారు యాక్సిడెంట్‌లో చనిపోవటం ఇద్దరికీ కూడా చాలా పెద్ద విషాదం అని చెప్పుకోవాలి. అయితే ఆ బాధ నుంచి, ఆ విషాదం నుంచి తల్లిదండ్రులిద్దరూ అంటే కోట దంపతులిద్దరూ కోలుకోలేకపోయారు. ఎందుకంటే అంతకు మునుపు తన కూతురికి కాలు ప్రాబ్లమ్ రావటం, అంటే కాలు అవిటితనం రావటము, అలాగా ఎన్నో రకాల కష్టాలను పాపం ఈ దంపతులు పడ్డారు. కానీ నిలదొక్కుకొని చివరాఖరికి వాళ్ళు తమ మంచి గమ్యాల్లోకి వెళ్తున్న సమయంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా తీవ్రమైన అనారోగ్యంతోనే చనిపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరి ఆత్మలు శాంతి కోరాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.